దేవుని పరిశుద్ధ ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు జకర్యా గ్రంథం 14వ అధ్యాయం. దేవుడు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఇశ్రాయేలు దేశాన్ని యెరూషలేమును ఉద్దేశించి చెబుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్న మాటలు, ఆయన ఉద్దేశాన్ని వెల్లడిపరుస్తున్న విషయాలు ఏమంటే, ఒక దినం రాబోతుంది, ఇది ఇంతకు ముందు చూచిన యెహోవా దినమే అనుకునేందుకు కారణాలు ఉన్నాయి. 4, 6, 8, 9 వచనాల్లో మనం గమనిస్తే ఇది ఇంతకు ముందే మనం చూసిన యెహోవా దినం అనగా తీర్పు దినం అనేది గుర్తు చేసుకోగలుగుతాం. ఆయన సమస్త జనములకును తీర్పు తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. యెరూషలేము మీద యుద్ధం చేయటానికి ఆయన ఒక ప్రకటనను జారీ చేస్తున్నాడు. రోమా వారు క్రీస్తు శకం 70 సంవత్సరంలో యెరూషలేమును పట్టుకున్నప్పుడు ఇలాగున జరగవలసి ఉంది. అయితే నగరంలో సగం మంది కూలిపోలేదు. ఆయన రోమా సైన్యాలతో యుద్ధము చేయలేదు. అంతకు వ్యతిరేకంగా రోమా వారికి సంపూర్ణమైన విజయాన్ని ఇచ్చి నగరాన్ని ధ్వంసం చేయనిచ్చాడు. ఈ వచనాలు వాస్తవానికి చెప్పబడినది రోమా సైన్యానికి చిక్కడిపోయిన విషయం కాదు. ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో ఏముందంటే, సగం మంది మాత్రమే అని ఉంది. కానీ క్రీస్తు శకం 70లో రోమా ప్రభుత్వం వారు మొత్తం దోచేసుకున్నారు, మొత్తం నాశనం చేసేశారు. అంటే ఇది అప్పుడు జరిగిన సందర్భం కాదు, రాబోయే దినాల్లో ఈ సంగతి జరగబోతుంది అనేది వాస్తవం. దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలకు ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో అనే విషయాలు ఎప్పటికప్పుడే ప్రస్తావన తెస్తూ ఉన్నాడు. ప్రజలు ఈ సత్యాన్ని తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. భవిష్యత్తులో జరగబోయే విషయాలను తన ప్రజలకు ముందుగానే తెలియచేస్తున్నాడు. అందుకనే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ప్రవచన గ్రంథము. కేవలము ప్రకటన గ్రంథం మాత్రమే ప్రవచన గ్రంథం కాదు, ప్రతి గ్రంథం కూడా ప్రవచనమే. పాత నిబంధనలో చాలా విషయాలు ప్రవచనాలుగా ప్రకటించబడ్డాయి. యేసుక్రీస్తు రాకడ కొరకు ప్రకటించబడితే ఆయన రావడం జరిగింది. ఆయన వచ్చి ప్రవచనాలు నెరవేర్పు కొరకు నేను ఇలా చేస్తున్నానని చెప్పడం కూడా జరిగింది. అంతటితో అయిపోలేదు, ఇంకనూ జరగవలసిన ప్రవచనాలు ఉంటుండగా ఈ ప్రవచన గ్రంథంలో రాయబడిన ప్రతి మాట ఒకదానితో ఒకటి జత కలిపి ఒకదాని తర్వాత ఒకటి జరిగించబడుతూనే ఉన్నాయి. అంటే ఇది ఎప్పటికీ పరిపూర్ణముగా ఉండినటువంటి గ్రంథమై ఉన్నది. ఇక్కడ ఆ దేవుడు ఒక రోజున యెరూషలేముకు తూర్పుగా ఉన్న ఒలీవ కొండ మీద పాదాలు ఉంచుతాడని చెప్పబడింది. అంటే యేసుక్రీస్తు పాదాలు ఈ భూమి మీద నిలపబోతున్నాడు. ఈ భూమిని విడిచి పరలోకానికి ఆరోహణమైనది అక్కడి నుండే గనుక మరలా అక్కడికే ఆయన రాబోతున్నాడు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు మనం చదివితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ పర్వతం మీద నుంచే ఆరోహణమైన సందర్భం జరుగుతుంది. ఈ యుగాంతంలో కూడా అదే విషయం జరగబోతుంది. ఆయన అదే పర్వతం మీదకి తిరిగి రాబోతున్నాడు.
చూడండి ఎంత అద్భుతమైన ప్రవచనం. యేసుక్రీస్తు ప్రభువారు సామాన్యమైనటువంటి రాకడను మొదలుకొని రెండవ రాకడ గురించి కూడా ప్రస్తావన ఈ ప్రవక్త ద్వారా ప్రభు బయలుపరుస్తున్నాడు. అందుకే ఇది భవిష్యత్తును తెలియచేసేటువంటి ఒక అద్భుతమైన గ్రంథం. అప్పుడు ఆ ప్రజలు ఎలాగుంటారు, యెరూషలేము ప్రజలు ఏమైపోతారు అని అంటే ఆ లోయ గుండా పారిపోబోతున్నారు. ఆయన ఎప్పుడైతే పాదములు పెట్టాడో అవి రెండుగా చీలిపోబోతున్నది. చీలిపోయిన లోయలో నుంచంట వీళ్ళు పారిపోతారట. ఎందుకు? క్రీస్తుని అంగీకరించలేని వారు భయపడి ఆయన రాకడను భరించలేక, బాబోయ్ మేము పొరపాటు చేశాం, ఆయన మానవుడిగా వస్తే ఆయన దేవుడు అని మేము గుర్తించలేక, ఆయన ప్రవక్త అని, ఒక సామాన్యమైన వ్యక్తి అని మేము భావించామని ఆ రోజున భయపడ రాబోతుంది. ఆ భయము వచ్చే రోజు గురించి ఇప్పుడు ప్రస్తావన తెస్తున్నాడు. ఎలాగుంటదట? యోధారాజైన ఉజ్జియా కాలంలో భూకంపం వచ్చినప్పుడు ప్రజలు ఎలాగైతే పారిపోయారో అలాగున ఉండబోతుంది అని ప్రకటన చేస్తున్నాడు. దేవుని ఉద్దేశాలు మనం అర్థం చేసుకుంటే అర్థమవుద్ది. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట మనకు కనబడుతుంది. ఒక భయంకరమైనటువంటి భూకంపము వచ్చిందని. అప్పుడు దేవుడు మనతోనే రాబోతున్నాడు. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభువారు నరుడుగా రాబోతున్నారు అని ఆయన వివరిస్తూ ఉన్నాడు. ఏమి అద్భుతం! యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకను గురించి వర్ణనాతీతముగా ప్రభువారు బట్టబయలు చేసేశారు జకర్యాకు. అందుకనే ఆయన మానవుడిగా వచ్చి రాకడ గురించి చెప్తున్నాడు. ఆయన 1000 ఏండ్ల పరిపాలన కొరకు రాబోతున్న దేవుడిగా కూడా ప్రకటన చేస్తున్నాడు. మనము యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారమైతే తప్పకుండా ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో ఉంటాం. ఆయన భూమి మీదకి రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా వచ్చినప్పుడు ఆ 1000 ఏండ్ల పరిపాలన కూడా మనం ఉంటాము. అందుకనే దేవుని వాక్య ప్రకారంగా మనం జీవించటానికి మనం ప్రయత్నము చేయాలి. ఆ రోజు ఎలా ఉంటుందట? ఈ లోక సంబంధమైనటువంటి సూర్యుడు చంద్రుడు యొక్క కాంతి తగ్గిపోతుందట. అది దైవాత్మ సంబంధమైన వెలుగు ఉంటదట. అది వింతైన రోజుగా ఉంటదట. అది పగలు కాదు, రాత్రి కాదు, అది ఏంటో దేవునికి తెలుసు. సాయంకాల సమయంలో వెలుతురు ఎంత ప్రశాంతంగా ఉందో అలాగునది ఉండబోతుంది అని ప్రభు చెప్తున్నాడు. వింతలు జరగబోతున్నట, విచిత్రాలు జరగబోతున్నట, ఆశ్చర్యంగా మనం దాన్ని చూడబోతున్నామని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా ఆయన సర్వలోకానికి రాజై ఉంటాడు. ఆయన ఒక్కడే ప్రభువుగా ఉంటాడు. ఆయన మాత్రమే సమస్తమును ఏలుబడి చేస్తాడు అని ప్రభు వాక్యం తెలియజేస్తుంది. ఇది భవిష్యత్తులో నెరవేర్చబడబోతుంది. వాస్తవానికి ఆయన ఇప్పటికీ భూమి అంతటికి రాజై ఉన్నాడు. కీర్తన 47:2 మాట మనం చూడగలుగుతాం. అయితే ఆయన పరిపాలన ఇంకా రహస్యంగా ఉంది. అప్పుడు బహిరంగంగా ఉండబోతుంది. ఎక్కువ మంది భూమి మీద ఉన్న ప్రజలు యేసు ప్రభువాన్ని తిరస్కరిస్తున్నారు. పరలోక రాజ్యానికి వారసుడైన హక్కుదారుడైన దేవునికి లోబడట్లేదు. యేసుక్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ఈ భూమి మీద అనేక మార్పులను గమనిస్తాం. అదే చెప్తున్నాడు. ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి నరుడుగా రావడం గురించి మరలా ప్రస్తావన తెస్తున్నాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1-9 వచనాలు చదివితే, యెషయా మొద్దు నుండి చిగురు పుడుతుంది, ఒక అంకురం అనగా కొమ్మ బయటకు వస్తుంది అని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క
మనుష్య రాకడ కొరకు చెప్తున్నాడు. మరలా ఆయన మానవ పుత్రుడిగా రాబోతున్నాడని, మహిమ సింహాసనం మీద ఆయన కూర్చుంటాడని మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో మనము చూడగలుగుతాం. 1 కొరింథీ 15వ అధ్యాయము 24, 25 వచనాల్లో ఆయన సమస్త అధికారి అయి ఉన్నాడని, ఆయనను సమస్తం కూడా అప్పగించబడిందని ఆయన గురించి చెప్పబడుతోంది. అంటే ఈ సమస్తాన్ని ఏలేవాడు ఎవరు అంటే యేసు క్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు ప్రభు వారు సమస్తాన్ని ప్రస్తుతం ఏలుతున్నాడు, రాజులకు రాజాయి. కానీ ఆయన ప్రజలకు కనిపించకుండా రహస్యంగా ఏలుబడి చేస్తున్నాడు. మరి ఒక దినాన్న 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన బహిరంగంగా ఏలుబడి చేయబోతున్నాడు. అందుకే ఎప్పుడు కూడా ఆయన రాజు అయి ఉన్నాడు. ఆయనకు మనం అప్పగించుకోవలసిన వారుగా ఉన్నాం. ఎవరైతే దేవునికి అప్పగించుకుంటారో వారి జీవితాలు ఎప్పుడు కూడా క్షేమంగానే ఉంటాయి. యెరూషలేముకు 10 కిలోమీటర్లలో ఉత్తరాన ఉన్నటువంటి గ్రామం గెబా. ఈ రిమ్మోను 60 కిలోమీటర్లకు దక్షిణంగా ఉంది. ఈ రిమ్మోను గెబా వరకు యోదయ కొండ ప్రాంతం. అయితే ఇదంతా మైదానంలా ఉంటుందని, గలిలయ సముద్రము, మృత సముద్రం వరకు కూడా యొర్దాను నది లోయ వంటి మైదానంలాగా అది మారిపోతుందని ఒక ప్రవచనం తెలియచేస్తున్నాడు. అంటే రాబోయే దినాల్లో అది ఎడారిగా మిగిలిపోబోతుంది. ఎందుకు? ప్రభు యొక్క చిత్తము నెరవేర్చబడుట కొరకు. ఇంత చుట్టుపక్కల భయంకరమైన పరిస్థితులు కలుగుతున్నా యెరూషలేములో ఉన్న ప్రజలు మాత్రం సురక్షితంగా ఉంటారు అన్నాడు. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నాయి. అందుకనే ఏ ప్రమాదం రాకుండా అది గొప్ప భద్రత. అలాగే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన ప్రజలకు చుట్టూనట ఆయన ఉంటాడట. ఎందుకు యెరూషలేముకి క్షేమము? చుట్టూ పర్వతాలు ఉన్నాయి. మరి మనకెందుకు క్షేమము? మన చుట్టూ ఆయన ఆవరించి ఉన్నాడు గనక. ఏ శత్రువు మనల్ని ఏమీ చేయకున్నట్లుగా యేసు ప్రభు రాజు గనక మనకు భద్రతను ఆయన కలిగి చేస్తూ ఉన్నాడు. చూడండి, ఒక నాయకుడు తన ప్రజల కొరకు ఏదైనా చేయాలి అనే ఒక ప్రయత్నం, ఆరాటం ఉంటుంది. అది మంచి అవుతుందా చెడు అవుతుంది అంటే ప్రజలు మంచి కొరకు నాయకుడు ప్రయత్నం చేస్తాడు. ఒక నాయకుడే మంచి చేస్తే మనల్ని పుట్టించినటువంటి నాథుడు మరి ఆయన మన కొరకు ఇంకెంత భద్రత ఏర్పాటు చేస్తాడు. యెరూషలేము మీదకి ఇంతకు ముందు ఏ దేశాలైతే వచ్చి యుద్ధం చేసి ఓడించేయో లేకుండా చేసేసేయో వాళ్ళందరి మీదకి దేవుడు భయంకరమైన శిక్షను తీసుకురాబోతున్నాడు. వారందరి మీద కూడా శిక్ష రావడం మనం చూడబోతున్నాం. కారణం ఏంటి అనంటే ఆయన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను, యెరూషలేము ప్రజలను బాధించడమే. మనం కొన్నిసార్లు దేవుని పిల్లలను బాధిస్తాం. మనకి ఏమీ అవలేదనుకుంటాం, కానీ దేవుడు ఒక దినాన్న తప్పకుండా ఆ చేసిన పనికి శిక్ష విధిస్తాడు. అందుకే విధవరాండ్లు జోలికి వెళ్ళకూడదు అంటాడు, అనాథులు జోలికి వెళ్ళొద్దు అంటాడు. వాళ్ళ పక్షమున నేను ఉంటాను, వాళ్ళకి భర్త లేడనే కదా మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు, వారు బాధపడుతుంటే చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా? నేను ఆమెకు పరమ భర్తగా ఉండి తన పక్షాన వ్యాజ్యం ఆడుతాను అంటాడు. తల్లిదండ్రులు లేని వారిని చులకనగా చేసి ఇబ్బంది పెడుతున్నారా? నేను వాళ్ళకి తండ్రినై ఉంటాను, వాళ్ళ పక్షాన నేను కార్యాన్ని చేస్తానంటున్నాడు ప్రభు. అలాగని యెరూషలేము ప్రజల మీదకు వస్తే ఆయన ఊరుకుంటాడా? అది ఆయన సొత్తు, మనం ఆయన సొత్తు అయి ఉన్నాం.
మన మీదకి ఏదైనా దాడి చేస్తే ఆయన ఊరుకునే దేవుడు కానీ కాదు. అందుకనే చెదిరిపోయినటువంటి వారిని మరలా ఆయన పోగు చేస్తానని, మరలా సమావేశపరుస్తానని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ఉద్దేశం ఏంటంటే చెదిరిపోయిన యూదులు మరలా తిరిగి కట్టబడాలి. అప్పుడు ప్రభు రాకడ జరుగుతుంది. ఇది ప్రభు రాకడకు అమూల్యమైనటువంటి గుర్తింపు కలిగి ఆయన రాకడకు అనేకమైన సూచనల చేత నింపబడిన ఈ జకర్యా గ్రంథంలో 14వ అధ్యాయం అంత ప్రాముఖ్యమైనది. ఏమేమి జరగబోతుందో అంత్యకాలపు వివరాలన్నీ కూడా రాయబడిపోయాయి. అప్పుడు ప్రజలు మరలా అందరూ సమకూర్చబడిన తర్వాత ఆయన్ను ఆరాధించబోతున్నారు అని, మరలా అందరూ కూడా పండుగ ఆచరించబోతున్నాడని. ఇక్కడ పర్ణశాల పండుగ అనే విషయాన్ని చెప్తున్నాడు. లేవికాండం 23వ అధ్యాయం 33వ వచనం నుంచి 36వ వచనం వరకు చూస్తే మనకు కనపడుతుంది. ఇది యూదుల పండుగల్లో ఆఖరు పండుగ. ఇశ్రాయేలు వారికి చివరిగా సమకూర్చడం అంటే ఇశ్రాయేలు వారు ఏకైక నిజ దేవుణ్ణి ఆరాధించుటకు లోకరాజ్యాలన్నిటి నుంచి సమకూర్చబడతారు. వాళ్ళందరూ సమకూర్చబడ్డారు అని అంటే ప్రభు రాకడ వచ్చేసింది అని అర్థం. అందుకనే చెదరిన యూదులను ఆయన మరలా ఒకరిని కూడా యెరూషలేముకు నడిపిస్తూ ఉన్నాడు. ఒక పరిశోధనలో 85% మంది చెదిరిపోయిన యూదులు మరలా తిరిగి యెరూషలేముకు వచ్చేసారు అని. అందుకే ఈ చివరి పండుగ పర్ణశాల పండుగ. ఆ పండుగ వాళ్ళందరూ సమకూర్చబడిన తర్వాత జరిగించబోతున్నారు. అప్పుడు ప్రభు రాకడ జరగబోతోంది. చాలా మంది భ్రమసపోతున్నారు. ఎవరో ఒక పోస్ట్ పెట్టారు, సెప్టెంబర్ 23ని యుగాంతం ప్రభు రాకడ వచ్చేస్తుంది, ఏదో జరగబోతుంది అని. ఎవరు డిసైడ్ చేశాడు? ఎవరో ఒకరు చిన్న మాట అంటే అది చిన్న మాట కాదు, పెద్ద మాట. అమ్మో దేవుడు మాట్లాడేశాడని భ్రమ. ఇలాగ 100 సంవత్సరాల కిందటి నుంచి జరుగుతూనే ఉంది. జరగవలసిన వాస్తవమైన కార్యాలు జరగకుండా ఎవరెవరో మాట్లాడేశారు అనంటే అది జరిగిపోతుందని మీరు ఎలాగ నమ్ముతున్నారు? వాక్యానికి విరుద్ధం కదూ. ప్రభు ఏం చెప్తున్నారు? నేను ఎప్పుడు రావాలో నాకే తెలీదు. ఒక దొంగ చెప్పకుండా వచ్చినట్లుగా నేను చెప్పకుండా వస్తానంటున్నాడు. ఎందుకంటే అది తండ్రి ఆధీనంలో ఉంది. అది గడియ అది నాకు తెలీదు అంటుంటే 23వ తారీఖు అని, 32వ తారీఖు అని, లేకపోతే 48వ తారీఖు అని లేనిపోని తారీఖులన్నీ చెప్పేస్తున్నారు. ఆయన వస్తున్నాడనే చెప్పాడు తప్ప ఎప్పుడు వస్తున్నానో చెప్పలేదు. ఆయన ఆ గడి అయినను ఆ సమయమైనను తెలీదు అని స్వయంగా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తే వీళ్ళెవరు సెప్టెంబర్ 23, డిసెంబర్ 25 అని చెప్పడానికి? ప్రజలను ప్రలోభ పెట్టడానికి. అపవాది కూడా అంత్యకాలంలో కొంతమందిని ప్రేరేపించి అలాగున చేస్తాడు. నేను ఒక సంగతి ఎరుగుదును. కొన్ని సంవత్సరాల కిందట అమెరికాలో ఒక ప్రాంతంలో ఇక ప్రభు రాకడ వచ్చేస్తుంది, ఎవరికి వాళ్ళు సెటిల్ అయిపోండి, మొత్తం అంతా నాశనం అయిపోతుంది అని అంటే ఒక ప్రాంతం వారు, ఒక రాష్ట్రం వారు అక్కడ మొత్తం అంతా కూడా వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఆస్తులు రాసేసి ఆ రాత్రే 12 గంటల 1 నిమిషానికి మొత్తం అంతా నాశనం అయిపోతుంది కదని చివరిగా అందరూ కూడా ఆనందంగా గడపాలని విచ్చలవిడిగా రాత్రంతా 12 గంటల వరకు పార్టీ చేసుకుని డ్యాన్స్లు వేసి తాగి తందనాలు ఆడి, కొంతమంది అయితే మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ప్రభా నీ రాకడ నన్ను ఎత్తుకో ప్రభు, తీసిపో ప్రభా అని ప్రార్థన చేసిన తాగి తందనాలాడిన రోజుంది. 12 1 అయింది, 12 2 అయింది, 12 1 గంట అయింది, 1 గంట తెల్లారింది, ఏమీ అవ్వలేదు. ఏంటి ఎలా జరిగింది అని అంటే ఆ మరుసటి రోజు జనాలు గోల. పెద్దోళ్ళందరూ ఆస్తులు పిల్లలకు రాశారు, ఒరే బతుకుంటే ఇలా చేసుకో అలా చేసుకో, నేను పోతానేమో నాకు తెలియదు అని. తీరా చూసి ఆ మరుసటి రోజు ఇలా జరిగితే ఆస్తులు మళ్ళీ వెనకెత్తారా వాళ్ళు?
పెద్ద వివాదం పుట్టేసింది. అందుకనే ప్రభు రాకడ వచ్చేస్తుంది అని అంటే నమ్మొద్దు. అంత్యకాలంలో చాలా మంది అబద్ధ ప్రవక్తలు వస్తారు. ఇక్కడ ఉన్నాడు దేవుడు, అక్కడ ఉన్నాడు దేవుడు, ఇప్పుడు వచ్చేసింది అప్పుడు వచ్చేసింది అని అంటే నమ్మొద్దు అంటున్నాడు. ఆడెవడో చెప్తున్నాడు ఇంకా చాలా సంవత్సరాలు ఉందని. 2050కి యుగాంతం అంటున్నాడు. ఆడు ఉంటాడో పోతాడో తెలియదు, ఈడు అంతమైపోతాడో కూడా తెలియదు. యుగాంతం 2050కి. మంచిదే, ఎందుకంటే ఇంకా చాలా 10 సంవత్సరాలు ఉంది కనుక ఎవరికి అది గుర్తుండదు. ఒకేలా అప్పటికి వచ్చేస్తుందేమో అని అంచనేసి 50 బాగుంది కదా, అప్పుడేమో 2020 అన్నారు. ఇప్పుడు 2020 పోయింది. 2020 మ్యాచ్లు దేవుడు ఆడతాడు మనతో. జ్ఞానం లేని పనులు, ఎవడో ఏదో చెప్తే విని మోసపోవద్దు. ప్రభు రాకడకు సూచనలు జరుగుతున్నాయి. అక్కడక్కడ భూకంపాలు, కరువులు అన్నాడు, అవన్నీ జరుగుతున్నాయి. భయంకరమైన పరిస్థితులు భూమి మీద సంభవించబోతున్నాయి, అన్ని సంభవించబోతున్నాయి. మత కలహాలు వస్తున్నాయి. ఆయన రాజ్య సువార్త మూయబడుతుంది. ఎక్కడికక్కడ మత మార్పుడు చట్టాలు తెస్తున్నారు. రాకడ సమీపంగానే ఉంది, సిద్ధపడు. ఎందుకంటే ఎప్పుడో తెలియదు కనుక. చెదిరిపోయిన యూదులందరూ వచ్చేస్తున్నారు మరి యెరూషలేముకి. నెల్లూరులో ఎవరో టీం ఉన్నారంట, 13 మందో 60 మందో. వాళ్ళకి కబురు వెళ్ళబోతుంది, వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిపోబోతున్నారు అని. ఇలాగున్న ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. అది ఎప్పుడైనా జరగచ్చు, సెకండ్స్లో జరగచ్చు. ఇప్పుడే ఆ మార్పు జరిగితే ఆ మార్పుల్లో నువ్వు ఉండకపోతే విడవబడిన వ్యక్తిగా ఉండిపోతావు. అందుకని విడవబడుట బహుఘోరం కనుక విడవబడే గుంపులో ఉండిపోక ఎత్తబడేటువంటి పరిశుద్ధుల గుంపులో ఉండాలని ప్రభువారు జకరియా ద్వారా తెలియచేస్తున్నారు. ఈ మాటలు మనం అంగీకరించి ప్రభు రాకడకు సిద్ధపడదాం. ఎత్తబడే గుంపులో ఉందాం, విడవబడ్డద్దు. తప్పులు ఒప్పుకో, పాపం ఒప్పుకో, అపవిత్రతను శుద్ధి చేసుకో, కల్మసాన్ని తీసివేసుకో. అందరు ప్రజలతో సఖ్యంగా ఉండు. నీతి న్యాయం కలిగిన బ్రతుకు, యథార్థమైన బ్రతుకు, పరిశుద్ధమైన బ్రతుకు. అంతే, ప్రభు రాకడలో ఎత్తబడే ఆ ధన్యకరమైన జీవితాన్ని నీ సొంతం చేసుకుంటావు. శాశ్వతం కానీ లోకం కోసం వెంపర్లాడొద్దు. ఏదో ఒక రోజు విడిచిపెట్టి వెళ్ళిపోతావని, రేపే వెళ్ళిపోతామేమో, ఈరోజే వెళ్ళిపోతామని అందరితో ప్రేమ కలిగి జీవించడానికై ప్రయత్నం చేయండి. ప్రభు రాకడలో ఎత్తబడే ధన్యతను పొందుకొని ఉండండి, సిద్ధపడి ఉండండి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. దేవుడి మాటలు మనం ఇంట్లో దీవించి ఆయన రాకడకు అందరినీ సంసిద్ధపరచునుగాక. ఆమేన్.